పరలోకమందున మా తండ్రి నాయన ఈ ఉదయ కాలము తండ్రి ప్రభా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ప్రభా మరొక్క మారు ప్రభా మమ్మల్ని మీ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చారయ్యా. ప్రభా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభా ఈ ఉదయ కాలమున నీ పరిశుద్ధమైనటువంటి మాటలు ప్రభా నీ వాక్యమును తండ్రి వినడానికి మమ్మలను ప్రభా ఐక్యత పరిచినందుకు స్తోత్రములయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. మరి నాయన ఈ వాక్య సమయంలో ప్రభా నాయన మరి ప్రార్థిస్తుంటున్నాం. నాయన మీ అద్భుత కార్యాలు చేయండి. ఎవరో అనారోగ్యంతో తండ్రి సిస్టర్ బాధపడుతున్నట్టుగా తండ్రి మరి విన్నాము నాయన, అద్భుతం చేయండి, ధైర్యపరచండి. వారు మాత్రం చింత చేయకుండా భారమంతా దేవుని మీద భారం వేసి సులువైన కాడినతము భుజాన పెట్టుకుంటే అద్భుత కార్యములు చూసేటువంటి అవకాశం ఉన్నది ప్రభా. మరి తండ్రి కృప చూపండి. సమయాన్ని తండ్రి మరి వాక్యం పరిచర్య చేయడానికి ఈ దినంలో ఏర్పరిచినటువంటి మరి తండ్రి ప్రభా అమ్మగారిని పెద్దలను మీరు ఏర్పరచుకున్నారు, నీకు స్తోత్రం తండ్రి. వారి ద్వారా తండ్రి ప్రభా వినబోయే వాక్యము తండ్రి అది మాకు ప్రాణమును బలమును శక్తిని ప్రభా ఈ లోకంలో సజీవులుగా తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా మేము తండ్రి జీవించడానికి ప్రభు ఈ వాక్యం ఎంతో మాకు అవసరం కాబట్టి తండ్రి నీ దాసరాలను సెలవు చాటును మరుగుపరిచి ప్రభా నీవు వారిని వాడుకోమని మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యగారు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వర్తమానాన్ని అందించేదానికి సహోదరు ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. అలాగే అనువదించేదానికి సహోదరి జ్యోతిర్మయ్య గారు సిద్ధంగా ఉన్నారు. రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యం క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రలో ప్రభువును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా ఐరిన్ గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారు అంటే మనందరికీ ఎంతో ఇష్టం. అలాగే అనువదించేదానికి జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సిస్టర్స్. వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. Good morning. How are you? Fine. Good to see you all. Good to see everyone, as a matter of fact. Not good. That's good. I hope all of you all had a good week. మరి అందరూ మంచిగా ఈ వారాన్ని గడిపారని అనుకుంటున్నాం. And things have gone well with everyone. ప్రతి వారి జీవితంలో కూడా పరిస్థితులన్నీ సమయానుకూలంగా దేవుడు సరి చేస్తూ భద్రపరిచారని నమ్ముచున్నాం. I'm glad to hear that. మరి దాన్ని వినడం మాకు సంతోషం. So today's message is God provides food for the hungry. God provides food for the hungry. ఎవరైతే ఆకలికొని ఉంటారో వారికి దేవుడు ఆహారాన్ని ఇస్తారు, దయచేస్తారు. So before we begin, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one, Heavenly Father. Thank you for bringing each one of us to this altar, Heavenly Father. And I pray, Heavenly Father, that each one of us and our families, Heavenly Father, have been blessed with your grace, Heavenly Father, keeping us free, keeping us firm in your faith, Heavenly Father, and above all, Heavenly Father, from all that has been taking place in the country, Heavenly Father. I pray, Heavenly Father, that you will be in our midst as we speak your word, Heavenly Father. Speak through me as I bring your word to the people, Heavenly Father, and use me as an instrument of your peace. I ask all these wonderful gifts in your very precious and holy name. Amen. Amen. Amen.
So today, God provides food for the hungry. It's such a beautiful passage because it helps us to understand what we go through in our lives. And yet, God's mercy is never far from giving us the grace, what we need for our daily sustenance. మరి దేవుడు తన యొక్క కృపను బట్టి ఎవరైతే ఆకలి కొని ఉంటారో వారందరికీ కూడా ఆహారం ఇస్తున్నారంటే మన పరిస్థితులన్నిటినీ మనం అధిగమించడానికి ఒక విధంగా దేవుని యొక్క దయ, తర్వాత ఆయన యొక్క కృపా కనికరములు మనకి తోడేంటి. దేవుడు మనల్ని బలపరుస్తూ మనల్ని దీవిస్తున్న దాన్ని బట్టి మనము అన్నిటినీ పొందుకోగలుగుతున్నాం. And in today's hard times, when I say hard times, the country is actually going through a time of crisis which we cannot see. But yes, still God has provided food for us on our table, and He is taking care of us through all the difficulty. There is so much of persecution in the north, so much of persecution, yet God has provided for us. మరి దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే దేశ ఆర్థిక పరిస్థితి విధానము కానీ పరిపాలన విధానంలో వీటన్నిటిలో కూడా ఎన్నో కఠినమైన పరిస్థితులు మరి గవర్నమెంట్ చవిచూస్తుంది. అవన్నీ కూడా మనం గ్రహించలేము, మనకు అర్థం కావు. మన యొక్క వినికిడిలోకి కూడా వాటిని మనకి రాలేదు. అయినప్పటికీ దేవుడు మన యొక్క భోజనం బలం మీద మనకు కావాల్సిన ఆహారమును దేవుడు ఇస్తున్నారు. ఉత్తర భారతదేశం అంతా కూడా సంఘం ఎంతగానో హింసింపబడుతుంది. అయినప్పటికీ దేవుడు ప్రతి వారిని సంరక్షిస్తూ కాపాడుతూ ప్రతి జీవి కోరికను ఒక విధంగా ఆహారమును ఆయన దయచేస్తున్నారు, సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు. So today, let us, to understand what God is speaking to us this morning, I want us to read the book of Genesis. Genesis 41, verse 49. Genesis 41, verse 49. ఆది కాండము 41:49. And then 53 to 57. తర్వాత 53 నుంచి 57 వరకు కూడా. మరి దేవుడు మనల్ని ఏ రీతిగా సంరక్షిస్తారు అనేది మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 41వ అధ్యాయము. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను కనుక కొలుచుట మానివేశెను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకొండ్రి. అప్పుడు ఫరో, మీరు యోసేపుని ఎద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆమేన్. Thank you, Prasida. Now, we all know the book of Genesis, what was happening, and Joseph's role in the whole thing. Joseph was the one who provided through his faith in God, which he never left. God chose him to bring the people out of famine. Egypt, దేవుడు world was going through famine. మరి దేవుడు ఎంతగా మరి యోసేపు ద్వారా ఐగుప్తు దేశంలో వచ్చిన ఆ కరువంతటిని కూడా వారు అనుభవించకుండా దేవుడు ఎంతగానో ఆ ప్రజలందరినీ కూడా ఆయన సంరక్షించారు. And when the whole land was going through famine, God chose Joseph, and only because of the dreams that it was possible, and Joseph obeyed God. When Joseph obeyed God, it was possible for him to save himself and the people around.
మరి దేవుడు మరి ముందుగానే దేశమును సంరక్షించడానికి దేవుడు అనుగ్రహించిన కళలను బట్టి, అంతేకాకుండా ఆ సమయంలో మరి యోసేపుని దేవుడు నిలబెట్టుకొని మరి ఏదైతే వారికి కలిగిన ఆ యొక్క పంట అంతటిని కూడా ముందుగా దాయడానికి, భద్రపరచడానికి, అదే రీతిగా కరువు సమయంలో ఆ యొక్క ధాన్యమును అందరికీ కూడా సమముగా ఇవ్వగలిగే స్థితిలో దేవుడు ఐగుప్తు దేశంలో మరి యోసేపుని హెచ్చించినారు. And we all know, friends, about the dream when there was going to be 7 years of plenty and then the 7 years of famine. మరి దేవుడిచ్చిన కళల్లో మొదటి 7 సంవత్సరములు భూమి బహుగా విరువుగా పండుతుంది. దాని తర్వాత సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా మరి పంటలు పండవనేది హెచ్చరిక చేశారు. And in the years of plenty, what did Joseph do? He collected all the food grain from every state. He collected the food grain and put them in barns to provide for the years of the lean years that was going to follow the 7 years of plenty. మరి ఎంత సమృద్ధి అయిన ఆహారము ఆ 7 సంవత్సరాలు దేవుడు దయచేస్తారని తెలియజేశారు. అట్రీతిగానే యోసేపు చాలా శ్రద్ధ వహించి ఆ యొక్క ఆహారం అంతా ఆయా ప్రాంతాలలో ఆహారమును ఆయన సమృద్ధిగా ఆయన దాన్ని దాచారు. అసలు కొలవడానికి ఇక్కడ 49వ బంధు చదివాం కదా, కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట కూడా మానవేశాను. అంతగా విస్తారమైన ధాన్యాన్ని అన్ని స్థలాలలో దేవుడు అనుగ్రహించారు. తర్వాత రాబోయే ఆ కరువు నిమిత్తము కూడా దేవుడు ముందుగానే పంటను సంసిద్ధి చేసి మరి ఆ కరువు కాలంలో కూడా దేవుడు అందరికీ కూడా ఆ పంటను పంచడానికి దేవుడు కృప అనుగ్రహించారు. And when we read verse 49, Joseph gathered very much grain as the sand of the sea until he stopped counting, for it was immeasurable. Means he collected so much of grain that he could not even count how many barns of he had collected in. మరి నిజముగా ఎంత ధాన్యాన్ని పోగు చేయగలిగాడంటే యోసేపు సముద్ర ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యం పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట కూడా మానివేశారు. అంతటి మరి పంటని మరి ఎక్కడెక్కడైతే దాయగలిగాడో అంతటిని కూడా తను దాయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. Now over here, friends, when it is said at this that Joseph gathered so much that he could not count, does not mean that he was counting grain by grain. He was not counting grain by grain. He was counting where all he was storing the food grain that was being stored. మరి తను గింజని లెక్క పెట్టలేదు, కానీ ఆ యొక్క ధాన్యము అన్నట్లయితే కొంత మరి కొంత అని కాదు, కానీ సమృద్ధి అయిన ధాన్యమును ఎక్కడెక్కడైతే మరి దాన్ని భద్రపరచగలిగాడో ఆ స్థలాల్లో వాటిని భద్రం చేశాడు. Now the 7 years of plenty was already over. మరి ఆ యొక్క విస్తారమైన పంట అనేది ఆ 7 సంవత్సరాల్లో అది పూర్తయిపోయింది. And sorry friends, today my throat is bad. But what happened was, when like what you and I are going through in today's time, although there was petrol, because of the war, the petrol could not come through. The people were asked to be careful, right? Not to waste, or people fill the cars and go together, don't go one by one in the car, right? Same way, when the famine was over, the famine was starting to be felt on the land. మరి మన యొక్క ప్రపంచంలో కూడా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ సమయంలో మరి పెట్రోల్ని చాలా జాగ్రత్తగా వాడండి, ఎక్కడ కూడా అనవసరంగా వ్యర్థపరచదు పెట్రోల్ అని హెచ్చరికలు గవర్నమెంట్ చేసినప్పుడు మరి ఆ యొక్క పెట్రోల్ లేని స్థితిని మనం అనుభవించడం
మొదలు పెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది. అదే రీతిగా మరి సమృద్ధి అయిన ఆహారం లభించిన తర్వాత ఆ దేశంలో కరువు అనేది వాళ్ళు రుచి చూడడం మొదలైంది. But in all the land of Egypt, there was bread. మరి ఆ యొక్క ఐగుప్తు దేశమంతా కూడా మరి ఆ యొక్క ధాన్యముతో నింపబడి ఉన్నది అది. Now, when the famine was really severe, the people came to Pharaoh to ask him about the food. మరి వాళ్ళకి మరి ప్రజలకి ఆహారం లభించక పోయినప్పుడు వారు వచ్చి రాజుని ఆహారం అడగడం మొదలు పెట్టారు. And what did Pharaoh say? He said, go to Joseph. మరి ఫరో ఆ సమయంలో మీరు యోసేపు వద్దకు వెళ్ళి మీతో చెప్పినప్పుడు చేయడాన్ని ఐగుప్తులందరితో ఆయన చెప్పారు. And you must remember, friends, at that time when there was so much food, the people, and when the famine struck, the people did not perish. There was enough food in Egypt. But when it started becoming so severe, that was the time when they woke up and came to Pharaoh. మరి వారికి సమృద్ధి అయిన ఆహారము మరి లభిస్తున్నప్పుడు వారు అంతగా పట్టించుకోలేదు. కరువు కూడా వారికి ఆ దేశంలో మొదలైనప్పుడు ఆ యొక్క కరువు బాధని మరి వాళ్ళు గుర్తించి మరి ఏమి చేయాలని తోచని స్థితిలో వారు ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో రాజు మరి యోసేపు వద్దకు పంపించి ఆయన మీతో చెప్పిన చేయడని మరి ఆయన కూడా ఐగుప్తులందరితో తెలియచేశారు. Now look at the sentence. Yes. Joseph opened, this I'm talking 56. Joseph opened all the storehouses and sold to the Egyptians. కరువు ఆ దేశమంతటా ఉండేను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. So all the countries came to Joseph in Egypt to buy grain because the famine was severe in all lands. మరి కరువు ఆ దేశం అంతా కూడా ఉండిపోయింది కాబట్టి మరి ఆ యొక్క దేశంలో ఉన్న యొక్క కరువును మరి ఆ యొక్క భూభాగం అంతా కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తూ వచ్చారు. I want us to understand this, friends. When Joseph provided, he collected so much of grain. He provided for the lean years, right? మరి ఏదైతే మరి ఆ కరువు సమయంలో మరి యోసేపు తన కొట్ల ధాన్యములన్నిటిని కూడా మరి తను తెరిచి వారు విప్పించి వారందరికీ కూడా ధాన్యాన్ని అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. When the famine became so severe, that was when people were feeling that they could not handle themselves. They went to Pharaoh. Pharaoh told them to go to Joseph. మరి ఆ సమయంలో మరి వారికి ఎంత కరువు విస్తరించిందంటే ఆ కరువుని భరించడం ప్రజలకు చాలా అసాధ్యమైంది కాబట్టి అప్పుడు వారు రాజు దగ్గరికి వెళ్ళారు. Joseph, the important sentence here is Joseph opened all the storehouses and sold to the Egyptians. మరి 56వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ఆ ధాన్యము అమ్మకం చేశాడు. He opened the storehouses, means he did not deny the people. మరి ఆ ధాన్యము కొట్టులను తెరిపించడం అంటే ప్రజలను తన దగ్గరకు వచ్చిన వారిని యోసేపు త్రోసివేయలేదు. Compare that to today's times, friends. What happens in today's time? మరి ప్రస్తుత కాలం యొక్క విధి విధానాల్ని మనం పరిశీలన చేస్తూ ఈ సమయాలు మనం గమనించినట్లయితే ఏం జరుగుతుందని మనం చూస్తున్నప్పుడు even in our times, till today, what are people doing? They are hoarding the food. మరి ఇప్పుడు కూడా మన యొక్క
మరి ఆహారం మీద కోడింగ్ అనేది మనం చూస్తున్నాం. మరి స్టోర్స్ లోకి వెళ్ళినప్పుడు దాని మీద బార్ అనేది ఉంటది. దాన్ని బట్టే వాళ్ళు జాగ్రత్తగా ఆహారం అక్కడ ఉందా లేదా అనేది చూసి దాన్ని అమ్మకం అనేది కూడా చూస్తున్నారు. People are creating shortages of food even today. మరి ఇప్పటికీ కూడా మనకి కూడా ఆహారంలో కొదువు కనిపిస్తుంది. And they are letting it rot. They are not giving it to the people, they are letting it rot. మరి అది ప్రజలకు ఇవ్వకుండా మరి దాన్ని దాచే విధంగా కూడా ఉంది, పాడు చేసే విధంగా కూడా ఉంది అది. But what did Joseph do in those days? He opened all the barns to provide food for the Egyptians. మరి యోసేపు అయితే తన కొట్లన్నీ ఇప్పించి ఆ కరువు సమయంలో ఆ ఐగుప్తీయులందరికీ కూడా ఆహారాన్ని మరి అమ్మే వ్యక్తిగా ఉన్నారు. That the people may not go hungry. మరి ప్రజలు మరి ఆకలితో ఉండిపోవడం అనేది ఆయన చూడలేదు. Okay. What does this teach us about God providing food for the hungry? God మరి ఈ spoke. యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు ఏ రీతిగా మరి ఆకలి కొన్న వారికి ఆహారాన్ని ఆయన దయచేసేవాడు అనేది దాని అర్థంలో ఉన్న భాగం ఏంటో మనం గమనించినట్లయితే, God spoke to Joseph and the grain was collected. That means when God speaks to you and me, friends, he speaks to you so clearly that you need to do what he has asked you to do. మరి దేవుడు మరి యోసేపుకు ముందుగా తెలియచేసిన విధముగానే దేవుడు కూడా మనకి ముందుగా ఏదైనా దర్శనము కానీ దేవుడు కలలు ఇచ్చి మనల్ని ఏదైతే చేయమని ఆయన మనల్ని హెచ్చరిక చేస్తారో వాటిని చేయడానికి మనం సంసిద్ధతతో ఉండాలి. He has chosen you for his future plan. మరి భవిష్యత్తు కొరకు దేవుడు నిన్ను ఈ సమయంలో ఇప్పుడే ఎన్నుకున్నారనేది మీరు గుర్తెరగాలి. For a plan that is to be used to show his greatness, to show what he can do for man when in the time when it becomes very difficult for man to comprehend what is going on. మరి రాబో కాలంలో మరి మనిషి ఏదైతే మరి తట్టుకోలేని పరిస్థితులని మరి దేవుడు ముందుగానే వాటిని తట్టుకునే విధంగా సంసిద్ధతను కూడా తెలియజేస్తారు. I want us to understand this in today's context, in your life and mine. మరి ఈ యొక్క సమయంలో యొక్క లేఖన భాగము మరి నీకును మరి నాకును కూడా ఇది బోధించినట్లుగా మరొకసారి మనం ధ్యానం చేద్దాం. And what this food means. ఇక్కడ ఆహారం అనే దాని అర్థం ఏంటి? Joseph provided food grain. God provided Joseph with a plan. God provides a plan in your life and mine. మరి యోసేపుకి దేవుడు ఆహారం ఇచ్చి దాన్ని భద్రపరచమని హెచ్చరిక చేశారు. అదే రీతిగా దేవుడు కూడా మనకి కూడా ఒక ప్రణాళిక ఇస్తున్నారు. అది మీకును నాకును కూడా ఆయన దాన్ని దయచేస్తున్నారు. దానిని విషయంలో శ్రద్ధ కలిగి ఆ కార్యమును చేయడానికి మనం సంసిద్ధతతో ముందుకు వెళ్ళాలి. And this food, friends, is God's plan for you and me. మరి ఇక్కడ ఆహారము అనే దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏ రీతిగా ఉన్నది అనేది మనం గ్రహించాలి. How many of you, including me, go through a time of hopelessness? మరి ఎంతమంది ఈ సమయంలో మీరు కానీ నేను కానీ ఈ యొక్క నిరీక్షణ లేని స్థితిలో మనం ఉన్నాము. When we do not see what is coming, and then when it comes over us, we think that there is a point of no return. మరి ఏదైతే మన జీవితంలో మనము ఇప్పుడు గ్రహిస్తున్నామో లేతే మరి పొందుకుంటాము అనే నిరీక్షణని మనం కోల్పోయి పొందుకోలేని స్థితిలో మనం ఉన్నట్లయితే
When I say point of no return, it means that you are going through something in your life when you think that that is the end of everything. మరి అవి తిరిగి మనకి రావు అనే అర్థం ఏంటంటే, నిజముగానే అవి మనం ఏదైతే నిరీక్షించామో, ఏదైతే పొందుకోవాలనుకున్నామో అవి తిరిగి రావు అనేది మనం గుర్తించినప్పుడు మన జీవితం అంతమైందనేది మనకు అర్థమవుతా ఉంటది. He lets you go through that time of your life where you think that you are really down and out and that you do not know where to turn and how to turn. మరి అటువంటి కృంగిన స్థితిగతుల్లో మరి ఎటువైపు మళ్ళుకోవాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా ముందుకెళ్ళాలనే ఆలోచన కూడా మనకి లేకుండా మనం ఉండే పరిస్థితులు రావచ్చు. You will always find, friends, that there will be always somebody who comes to lift you up out of what you are going through. మరి మీరు వెళ్తున్న స్థితిగతులన్నిటిలో మరి ఆ స్థలంలో మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఎవరో ఒకరిని దేవుడు మీ దగ్గరికి పంపిస్తారు. It will always be either they will speak to you about it, మరి ఆ యొక్క విషయాల్లో దేవుడు వారి ద్వారా మాట్లాడతారు మీతో. they will show you a clearer way of how to go about it, మరి స్పష్టమైన దారిని మరి దేవుడు మనకు తెలియచేస్తూ నడవడానికి దేవుడు త్రోవ చూపిస్తారు. or there will be somebody who will take you out of that situation. మరి ఎవరో ఒకళ్ళు దేవుడు మరి మీకు అందించి ఆ యొక్క పరిస్థితిలోంచి దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తుతారు. That, friends, becomes the food for you. మరి ఆ రీతిగా ఆ యొక్క ఆహారము అనే దానికి అర్థమును మనం అర్థం చేసుకోవాలి. Food, when I say food for you, it means the food when you are hungry, means when you are really down and out. When you're hungry, what happens? You're completely down and out. You do not have any strength, you do not have any energy. Same way, this food also provides. మరి మనకి నిజముగా ఆహారము మనకి లభించలేదు, మరి లేదు అనేది మనం కలిగినప్పుడు ఎంతో కృంగుదల ఉంటుంది, ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది. అదే రీతిగా మరి దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం ఎరగని స్థితిలో, లేకపోతే మనకి తెలియని మార్గము మనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో కొన్ని మన కొరకు పంపించే ఆ యొక్క మార్గాన్ని మనకు తెలియచేసి నిర్దేశిస్తూ బలపరుస్తూ ఉంటారు. And don't forget, this food is also the spiritual food. When somebody helps you through and you start turning yourself to not only the word of God, but you start turning to God and start speaking to him in your life. మరి మనకి దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క వాక్యము ఇతరుల ద్వారానే ఇస్తారు, లేదంటే దేవుని తట్టు మనం తిరిగి మరి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క ప్రణాళికను సిద్ధం చేసి నడిపిస్తారు. When you understand what food and hunger is, friends, you can relate it to your life. మరి ఈ యొక్క ఆకలి ఆహారము అనే దానిని మన జీవితంలో కూడా మనం గమనించినప్పుడు, and you can understand that what hunger is and what food is. మరి ఎటువంటి ఆకలి, ఎటువంటి ఆహారము కావాలనేది కూడా మీరు గుర్తిరగలగాలి. Now in the book of Genesis, we read about food that was actual food and what hunger and famine was. Let us now turn to the book of Acts, chapter 14, verses 8 to 18. Acts chapter 14. ఈ యొక్క ఆది కాండంలో మనం చూసాం కదా, మరి నిజమైన మరి కరువు, మరి ఆహారం దేవుడు ఏ రీతిగా సిద్ధపరిచారు ఆహారము అనేది మనం ఆది కాండంలో చూసాము. అపొస్తలుల కార్యము 14:8-18 వరకు చదువుకున్నాం.
లుస్త్రలో learn about బలమైన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాటలాట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యుద్ధకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలసి ఉండేను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడు చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. Praise the Lord. Thank you, Prasida. Now here we are reading, friends, about a different kind of a food and hunger. మరి వేరొక ఆహారము, మరి ఆకలి గురించి ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. Here we are talking about Paul and Barnabas. ఇక్కడ పౌలు బర్నబాల గురించి మనం చూస్తున్నాం. Now when these people had gone, they were spreading the word of God all over wherever they were going. In one of the crowd, మరి పౌలు బర్నబాలు దేవుడు వారిని బలపరిచి ఏ ఏ స్థలాలకు నడిపించారో ఆ యొక్క స్థలాల్లో దేవుని వాక్యమును వెదజల్లుతూ వారు ముందుకు వెళ్తున్నారు. people in those days, when Jesus spoke to the people, Jesus drew the crowd. మరి ప్రభు యేసుక్రీస్తు కూడా బోధించడం మొదలు పెట్టినప్పుడు జన సమూహములు ఆయన వెంబడిస్తూ వచ్చినవి. So all who heard Jesus, they really marveled and they just followed him wherever he went. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన సంచరిస్తూ మరి దేవుని రాజ్య నియమముల గురించి తెలియచేస్తున్నప్పుడు జన సమూహములను ఆయన వెంబడిస్తూ వెళ్తా వచ్చినవి. Now when Paul and Barnabas started moving out, branching out to speak to the people on the same pattern as Jesus had guided them, what happened? మరి పౌలు బర్నబాలు కూడా ప్రభు యేసుక్రీస్తు సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు ఏ యొక్క కార్యం చేస్తారంటే, they were people who were divided. మరి ప్రజలైతే మరి విభాగించబడుతూ వచ్చారు, వేరు అయిపోతా వస్తున్నారు. When I say divided, some people believed what Paul was saying. Some people did not believe what Paul was saying. మరి కొంతమంది పౌలు ఏదైతే తెలియచేస్తున్నారో దాని యందు విశ్వాసం ఉంచారు. కొందరైతే వ్యతిరేక దిశలో వాటిని నమ్మలేని స్థితిలో వారు మరి వేరొక గుంపుగా మారిపోతా వచ్చారు. And Paul was very intense in his preaching of the Lord. మరి పౌలు అయితే ప్రభు యేసుక్రీస్తు గురించి తన లోతైన సత్యమును వారి స్పష్టతను కూడా తెలియజేస్తూ వచ్చారు. And in the crowd, when Paul was preaching, what happened? He saw a man who was crippled. మరి ఈ యొక్క జన సమూహంలో మరి ఆ రీతిగా ప్రభు యేసుక్రీస్తు గురించి ఆయన బోధిస్తా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక వ్యక్తి మరి తన పాదములు సరిగా మరి నిలపలేని ఒక వ్యక్తి ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు. And that crippled man came to hear Paul's message. మరి ఎప్పుడు కూడా కుంటివాడే అన్నడును నడవలేక కూర్చుని వాడు మరి పౌలు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు వింటూ ఆయన దగ్గరికి వచ్చాడు. And Paul could feel that man's intense interest in what he was saying. మరి పౌలు ఏదైతే మాట్లాడుతున్నారో
మరి పౌలు వైపు ఆయన తేరి చూడడం అంటే ఒక విధంగా మరి ఆయన స్వస్థత పొందడానికి, ఆయన విశ్వాసం ఉంచడానికి మరి ఆ యొక్క పౌరు మాటలేద ఆయన దృష్టి నిలుపుతూ వచ్చాడు. And because of Paul's faith in Christ, Paul spoke to the crippled man. మరి పౌలుకి దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి ఆ కుంటివాడితో ఆయన మాట్లాడుతూ వచ్చారు. And what did he say? ఆయన ఏం చెప్పారు? Stand up straight on your feet. మరి నీ పాదములు మోపి సరిగా నిలువని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. Why did he say that? Because that man had so much faith in when he was listening, when he was hearing the word of God, what Paul was preaching. Paul realized that his faith was so intense. He just asked him to stand up. How can a crippled man stand up? But Paul asked him to stand up and he did it. మరి నిజముగా మరి ఆ యొక్క జన సమూహంలో ఆయన పౌలు గారు ప్రసంగిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్నడూ కూడా మరి నడవలేని వ్యక్తి కూర్చున్నారు. అయితే పౌలుకి విశ్వాసముతో మరి దేవుని వైపు ఆయన చూస్తూ ఆ యొక్క నడవలేని వ్యక్తిని ఎలాగ చెప్పారంటే నీ పాదంలో మోపి సరిగా నిలువని. ఎలాగ ఒక వ్యక్తి కుంటివాడైన వ్యక్తి ఎలా నిలుస్తాడు అనేది ఆలోచన లేకుండా దేవుని యందు తన విశ్వాసం ఉంచి మరి బిగ్గరగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగాడు. Putting that same situation in our times today, friend, if a man of God was walking and he told somebody to just stand up, a crippled man, what do you think that crippled man will do? He will start laughing and ask him if he's mad. Won't he do that today? మరి మనము కూడా ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే ప్రజల్లో గాని మరి ఎంత అవిశ్వాసం ఉంటుందంటే ఒక దైవజనుడు ఆ రీతిగా మనల్ని హెచ్చరిక చేసి లేచి నడువు అని చెప్తే వాడు మనల్ని ఎగతాళిగా నవ్వుతా చూసే వ్యక్తిగా కూడా ఉంటాడు. But because of Paul's faith in Christ, మరి పౌలుకి దేవుని యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి and the faith of that crippled man, అదే రీతిగా కుంటివాడి యొక్క విశ్వాసమును కూడా దేవుడు గమనించి he obeyed what Paul had asked him to do. మరి పౌలు ఏదైతే ఆయనని చేయమని చెప్పారో అది చేయడం మొదలు పెట్టాడో and people saw that miracle. మరి ప్రజలు ఆ యొక్క అద్భుతాన్ని ఆ సమయంలో ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన అందరూ కూడా ఆ స్థలంలో సమకూడిన జన సమూహములు చూడగలిగిరి. What verse 11 says? Now when the people saw what Paul had done, they raised their voices, saying in the Lycaonian language, the gods have come down to us in the likeness of men. మరి జనసమూహలు పౌలు చేసిన దాన్ని చూచి లుకోయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్రుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. Yeah. So when Paul and Barnabas were in Lystra, they were speaking in their own language, and when they saw this, what did they say? That God has come down in the form of men. మరి ఇక్కడ మరి జనసమూహులు మరి ఏ రీతిగా వారు పలుకుతున్నారంటే దేవతలు మనుష్య రూపంగా దాల్చి మన యొద్దకు దిగి వచ్చారని కేకలు వేశారు వాళ్ళు. And the people were so amazed that they bought oxen and garlands to the gates, intending to sacrifice to the multitude. మరి అంతేకాకుండా పట్టణం ఎదురుగా ఉన్న ద్రుపతి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారములతో తీసుకొచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలని ఉన్నారు వాళ్ళు. అంటే పౌలు ఎదుట బర్నబాకి ఆ యొక్క పట్టణం ద్వార దగ్గర ఉన్న పూజారి దగ్గర ఉన్న ఎడ్లను పూదండలను అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర బలి అర్పించాలని వారు ముందుకు వచ్చారు. And the people, they were, as you know, they were idol worshippers. మరి జన సమూహములందరూ కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్నవారు విగ్రహారాధకులై ఉన్నారు. And when all the people rushed,
Paul and Barnabas were so, they were actually shocked. And they kept running after the same people, telling them that we are just like human beings, like you and me. మరి అక్కడ మరి జనసమూహం ఆ రీతిగా బలి అర్పించడానికి మరి పౌలు బర్నబా దగ్గరికి వచ్చినప్పుడు మరి పౌలు బర్నబాలు అది విని చెప్తున్నారు, మేము మనుషులము, సాధారణమైన వారమే అని చెప్తున్నారు. మీ వంటి మీ స్వభావం వంటి స్వభావం గల వారమే, గల నరువులమే అని ఈ యొక్క మీరు ఈ విధమైన వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన దేవుని జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నారు అనేది వారు తెలియజేశారు. They tried to convince the people. They tried to convince the people that we are just ordinary people like you and me. But we believe in the God who has made heaven and earth, the sea and all things that are in them. మరి ఆ యొక్క జన సమూహంలోకి వాళ్ళు ఒప్పిస్తున్నారు, అయిలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరువులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రము, వాటిలో ఉండి సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నామని వారు తెలియజేశారు. And why is the sentence, why does it say who in the, this is verse 16 I'm reading, Jyoti, who in Yes, sir. bygone generations allowed all nations to walk in their own ways. మరి 16వ వచనంలో ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో ఎందు నడవనిచ్చాను అని వారు ప్రకటన చేశారు. Paul is reminding them that in the earlier days when life had started on earth, there was no religion. There was nothing that could say that all they had to do was listen to, because God walked with man at that time. God just wanted them to listen to him, what he said, and do as he said. There was no such thing as religion in those days. మరి ఆదిలో దేవుడు మానవుని సృజించినప్పుడు మానవాళి మరి దేవుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారము వారు ఆయన మాట విని అది చేస్తూ వచ్చారు. ఎటువంటి మతం అనేది ఆ సమయంలో లేదు. And in those, when there was no religion, people could just go about doing their own thing, whatever they wanted to do, without having to be bound. They were not bound by anything. మరి ఆ యొక్క సమయంలో ప్రజలు ఏ విధము చేత వారు బంధించబడి లేరు, ఎందుకంటే దేవుని యొక్క మాటను వినగలిగే స్థితిలో వారు ఆ సమయంలో ఉన్నారు. There were no rules, there were no regulations, there were no commandments, there was nothing. So the people just could walk as they were without having to be tied down with any. వారు ఏ విధముగా కూడా బంధించబడి లేదు. అందుకని దేవుడు వారికి వారి కట్టడలు కానీ, విధులు కానీ, లేకపోతే ఇది చేయాలి అది చేయాలనేది మరి దేవుడు ఆ సమయంలో ఆదాము అవ్వలు మరి స్టార్టింగ్ లో దేవుడు వారికి ఎటువంటి కట్టడలు ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆయన ఏదైతే చెప్పారో అది చేస్తూ వచ్చారు వాళ్ళు. But in today's time, he has given us everything. What does it mean? Nevertheless, he did not leave himself without witness in that he did good. He gave us rain from heaven and fruitful season, filling our hearts with food and gladness. మరి ఆయన గత కాలంలో సమస్త జనులకు తమ తమ మార్గంలో నడువునిచ్చను. అయినను కూడా ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంతగా దేవుడు ప్రజలను సంరక్షించారు. When there was nothing in the times before, and now what did God say? What did Paul remind them? That today we have this witness. What is the witness? What God has provided for us. He has provided us the rain. He has provided us the food. This is what witnessing to God is, when he has given us everything to make us realize that he is there and providing for us. మరి పౌలు బర్నబాలు ఎంతో ఒక్కడి నుంచి
ప్రజలను హెచ్చరిక చేస్తున్నారు. ఏమని అంటే, మరి దేవుడు మరి ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతులను ఋతువులను దయచేసు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు మేలు చేయట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని. అంటే అంత సాక్ష్యము మరి దేవుడు అనాది కాలం నుండి ఏదైతే చేస్తూ వచ్చారో అదే ఇప్పుడు కూడా చేస్తున్నారని హెచ్చరికను జన సమూహులకు మరి పౌలు బర్నబా తెలియచేశారు. Therefore, Paul wanted the people to realize that God is still in command. He is the one who is providing. He has given us the seasons. He has given us the food grain in their season. So that whatever season it is, the food that is provided is for that period of time to sustain us, to keep us in health because of it. మరి తరతరములకు కూడా దేవుడు ఏదైతే మరి ఆయన నిరంతరము వర్షం ఇస్తున్నారు, ఫలవంతమైన ఋతువులు ఇస్తున్నారు, ఆహారములు ఇస్తున్నారు, మరి ఉల్లాసముతో మన హృదయాలు నింపుతున్నారు. మరి నిజముగా ఆ రీతిగా దేవుడు మరి మన మేలు చేత మనల్ని తృప్తిపరుస్తూ, అంటే కాలానుసారంగా దేవుడు ఒక్కొక్క సమయంలో ఏదైతే మనకు అవసరమో దాని అంతటిని కూడా ఆ యొక్క ఆహారమును అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని అందరినీ కూడా మరి సర్వ మానవాళ్ళని ఆయన సంరక్షిస్తున్నారు. ఆయన ఆకాశంలో నుంచి వర్షాన్ని దయచేస్తూ పశువులకు కూడా గడ్డి మల్పించేవాడు ఆయనగా ఉన్నారు. And here, in spite of their idol worship, in spite of what the people of Lystra were all doing, still God provided food for their land. మరి నిజముగా దేవునికి విరోధమైన విగ్రహారాధన, మరి దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క భూభాగము ఆ దేశమునకు కావలసిన ఆహారం అంతటిని కూడా దేవుడే సంసిద్ధపరిచి ఇస్తున్నారు. And that crippled man was actually the food for us to believe. మరి ఆ యొక్క కుంటివాడికి తనకున్న ఆహారం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడము. That God provides for us. మరి అదే దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తున్నారు. How many people do we know in our lives, friends, today, where you hear that there is no hope for somebody, when the doctors give up hope, when the person gives up hope, there is no hope. What is the next thing? The next thing is the person just finishes himself, right? మరి చాలా మంది కూడా వారి జీవితాల్లో మరి వారి యొక్క అనారోగ్యముగా పట్టిన కాబట్టి లేకపోతే అనేకమైన పరిస్థితులను వారిని ఒత్తిడికి గురి చేసినప్పుడు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిరీక్షణ ద్వారమును వారి కొరకు తెచ్చి ఆ మార్గాన్ని వారికి తెలియచేసినప్పుడు అదే మరి గొప్ప దీవెన అనేది, అదే వారికి ఆహారం అని మీరు గుర్తించాలి. అదే దేవుడు ఇస్తారు. What happens? Suddenly there's a miracle. అది మరి సడన్ గా జరిగింది, అది గొప్ప అద్భుతమైగా ఉన్నది. అది How does that happen? అది ఎలా జరిగింది? God wants us to believe. మరి దేవుని యందు మరి నమ్మకం ఉంచడం ద్వారా జరిగినది. That whatever the person is going through, friends, is the food when he is hungry. When food for hungry means when he is absolutely down and out and a miracle happens. మరి నిజముగానే దేవుడు మరి ప్రజల యొక్క అవసరతలన్నిటినీ మరి ఆయన గుర్తించి ఇవ్వడము అనేది, ఆ ఆహారమును దేవుడు గుర్తించి వారికి ఇవ్వడం అనేది కూడా గొప్ప దీవెనగా ఉన్నది. And this is what this morning's passage is. The food and hunger is what God is trying to teach us, which is relevant, which is important, and above all, it is a similarity to our lives of today. మరి నిజముగా మరి మనుషుల యొక్క కావాల్సిన ఆహారములైతే ఆకలి, మరి దానిని ఆ యొక్క సిమిలారిటీ అంటే అది ఒకరితో ఒకటి మరి దాన్ని కలిసి ఉన్న ఆ యొక్క పదాలుగా ఉన్నాయి మరి కదా. మరి ఆహారము అనేది మరి ఆకలి కొన్ని వారికి దేవుడు మరి అనుగ్రహిస్తూ వచ్చారు. అయితే మరి ఈ ప్రస్తుత దినాల్లో మరి మన జీవితంలో కూడా మనకి అవసరమైనది వాటిని దేవుడు మరి సమయానుకూలంగా దయచేస్తూ ఇచ్చినవాడుగా కూడా ఉన్నారు.
Friends, let's quickly, there's hardly any time. Let's quickly go read Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. Matthew 14, 13 to 21. 13 నుంచి 21వ వచనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. Praise the Lord. Amen. Thank you, Prasida. Friends, this passage that we Prasida just read, what does it tell us? It's the story about the feeding of the 5,000. You know, when the people kept following Jesus wherever he went. Jesus was also very compassionate. He realized that the people are coming from so far and wide, so far away. He was bothered about them. And what does he say? But when the multitude heard it, they followed him on foot from the cities. And when Jesus went out, he saw a great multitude. He was moved with compassion for them and healed the sick. మరి నిజముగా ఈ యొక్క లేఖన భాగం ప్రసూత చదివిన శిష్యులను బట్టి వందనాలు. మరి ఈ యొక్క లేఖన భాగంలో ఇక్కడ మనం చూస్తే మరి ప్రభు యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి ఆయన ఆయన బోధిస్తూ మరి వెళ్తా ఉన్నప్పుడు జనసములు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా వచ్చారు. ఈ యొక్క 13వ వచనంలో చూస్తే యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళారు. జన సమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంలో చూసి వారు ఎంతో దూర ప్రాంతాల నుంచి వారు వచ్చారని వారిని చూసి కనికరపడి వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచారు. Okay, so when Jesus was, wherever he went healing the sick. And now by the end of the day, what happened? Even the disciples of Jesus, they were also very exhausted. And what did they say? What did they say? He said, send the multitude away that they may go into the villages and buy themselves food. మరి ఆ రీతిగా ప్రజలు మరి ఆ దినమంతా ఆయన వెంబడించి సాయంకాలం అయిపోయింది. మరి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి మరి ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికి ప్రొద్దుకుంగిపోతుంది, ఈ జనములు గ్రామంలో వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుగా వారిని పంపివేయండి అంటే శిష్యులు కూడా మరి చెప్తున్నారు ఏంటంటే మా యేసే దగ్గర ఏమీ లేదని. ఒక విధంగా శిష్యుల దగ్గర కూడా ఏమీ లేదు, అది ఉన్న ప్రదేశం కూడా అరణ్య ప్రదేశం కాబట్టి వారికి ఇవ్వడానికి ఏది లేదు. కాబట్టి జన సమూహాలను ఇక్కడ నుంచి పంపించండి, చుట్టూ దగ్గర ఉన్న గ్రామాలకు వెళ్ళి వారి ఆహారం వారు కొనుక్కుంటారని వారు ఆయనకి వారు వెళ్ళి చెప్పినప్పుడు యేసు, మీరు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పారు. But what did Jesus say? Jesus said, they do not need to go away. You give them something to eat. మరి యేసు దగ్గరికి వెళ్ళి శిష్యులు చెప్పిన ఆ యొక్క మాటకు యేసు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళనక్కర్లేదు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పాను. Now take this situation when we read in Genesis. During the time of famine, what did Pharaoh say? He says, go to Joseph. మరి ఆ యొక్క ఆదికాండంలో మనం చూస్తున్నాము 41వ అధ్యాయంలో మరి ప్రజలు కరువు కాలంలో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఏం చెప్పారంటే యోసేపు దగ్గరికి మీరు వెళ్ళండి అని ఆ యొక్క జన సమూహాన్ని రాజు పంపించాడు.
And here Joseph is telling his disciples, no, I will not tell them to go away because they are already so exhausted, they're already so tired. He says, no, we must not tell them to go away, but we must give them something to eat. మరి నిజముగా మరి యేసయ్యని ఆయన ఎక్కడున్నారు, అరణ్య ప్రదేశంలో ఉన్నా కూడా ఆయన వెంబడిస్తూ వెళ్ళిన జనసమూహం దినమంతు ఆయనతో ఉంటూ మరి శిష్యులు కూడా చాలా అలసిపోయారు. వారికి ఏమి ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పమని యేసయ్యకి హెచ్చరిక చేసినప్పుడు యేసయ్య అయితే మీరే వారికి ఆహారము పెట్టడని ఇక్కడ మనం చూస్తున్నాం. And what did the disciples tell him? The disciples told him, how in this multitude 5 loaves and 2 fishes, what is it going to do? Whose stomach will it fill? మరి అయితే శిష్యులు చెప్పారు, సరే అయితే మేమే పెట్టాలి అని మీరు అన్నట్లయితే మా దగ్గర మరి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి, వీటిని ఏం చేయాలి, ఎంతమంది ఈ పొట్ట నింపుతాం మేము దీనిని అనే ప్రశ్నగా వారికి కలిగినప్పుడు, now Joseph in faith had built those barns of food grain. Jesus here collected those 5 loaves and 2 fishes, and he looked up to his father and gave blessings for the food. మరి ఆ యొక్క ఆది కాండంలో మనం చూస్తే ఏసేపు ఆ యొక్క సమృద్ధి అనే పంట ఉన్నప్పుడు దాని అంతటిని ఆయన ఒక మరి గానుగుల్లో ఆయా పట్టణాల్లో వారందరినీ సమకూర్చి మరి సిద్ధం చేసి ఆహారం సిద్ధపరిచి ఉంచాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు చేతుల్లో పడిన 5 రొట్టెలు 2 చేతులు మాత్రము యేసయ్య వాటిని తన చేతులలో పట్టుకొని ఆ 2 చేతులు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విచ్చి శిష్యులకి ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. And just as Joseph had opened the barn gates and provided food for the people who came for the food, here too the same situation happened, where the food was the 5 loaves and 2 fishes were distributed. Jesus told the people to sit down, all of them to sit down, and for the disciples to distribute the 5 loaves and 2 fishes amongst the people. ఆది కాండంలో మనం చూస్తున్నాం కదా, ఆ కరువు సమయంలో మరి రాజు ఫరో మరి యేసేపు దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు యేసేపు దగ్గరికి జనులు వంచినప్పుడు ఆయన తన దాచి ఉంచిన ఆ గానుగులను తెరిచి వారందరికీ కూడా ఆహారాన్ని ఎలాగా ఆయన అమ్మగలిగారో అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు కూడా మరి తన దగ్గరకు వచ్చిన జనసమూహములందరికీ కూడా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపల ద్వారానే మరి ఆయన అందరినీ కూడా మరి తృప్తిపరిచినట్లుగా చూస్తున్నాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరు. And what is this passage telling us, friends? God wanted Jesus knew that the people who were there, they did not have any food left by the evening. They did not have any food and they were exhausted. Jesus wanted them to see the miracle. మరి ఇక్కడ మరి అంత జన సమూహములకు ఆహారం ఇవ్వడానికి మా దగ్గర అది ఆహారం లేదు, కానీ దేవుడు ఆ స్థలంలో ఆ సమయంలో గొప్ప అద్భుతాన్ని చేశారు. Jesus wanted them to witness this miracle because he wanted to leave with them what they needed to know about it. మరి వారు గ్రహించినట్లుగా మరి ఏమీ లేని దాంట్లోంచి కూడా ఆయన ఇవ్వగలిగిన స్థితిలో ప్రజలందరినీ కూడా ఆయన తృప్తిపరిచే ఆహారాన్ని వారికి అందించారు. And he wanted to know God's power. He wanted the people to see God's power. మరి ప్రజలు కూడా మరి దేవుని శక్తిని చూసినట్లుగా దేవుడు వారందరినీ కూడా సమకూర్చినట్లు చూస్తున్నాం. And what happened? Immediately after they ate, they left. And Jesus asked the disciples to collect the crumbs. And how much was collected? మరి మరి ఆ ప్రజలందరూ ఆహారం తిని తర్వాత శిష్యులకి చెప్పారు ఏంటంటే మరి వారికి మిగిలిపోయిన ఆ యొక్క ముక్కలను మరి ఆయన వేరమని చెప్పినప్పుడు ఎంత ఆహారం మిగిలిందో అక్కడ మనం చూసినట్లయితే, This what, friends, I want all of us to understand.
during the time of famine, when we people cannot get food grain, there is God always provides food for the hungry people. మరి నిజముగా ఇక లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆహారము లేదని మనం గ్రహించినప్పుడు అలాంటి సమయంలో కూడా మరి మన దేవుడు యేసయ్య ఆ యొక్క ఆహారాన్ని సమకూర్చి సమృద్ధి అనే ఆహారము అందరికి అందించినట్లుగా ఆయన చేయగలరు. And this hunger, this food and this hunger in our life is similar to what God provides for the people when they are hungry. మరి నిజముగా మనం ఆకలి కొనుగొన్నప్పుడు ఆ యొక్క ఆకలి వారికి దేవుడు ఆహారం దయచేస్తారు అనేది కూడా మనం అర్థం చేసుకోగలగాలి. He provides a miracle. మరి దేవుడు తప్పకుండా ఆ యొక్క అద్భుతాన్ని ఇవ్వగలరు. And I want all of us to believe in faith when something good happens to us, when we see that there is no future, when we see that there is nothing else that can ever happen, there is always a miracle that happens, and the miracle is the food. When we are hungry, when we are hungry means when we are absolutely down and out, this miracle happens. మరి నిజముగా ఏమీ జరగని పరిస్థితిలో, లేకపోతే ఆహారం లేని స్థితిలో, లేకపోతే మన యొక్క ఆకలిని తృప్తిపరిచే వ్యక్తులు లేని పరిస్థితుల్లో మరి దేవుని వైపు మనం చూసినప్పుడు మన యొక్క మరి విశ్వాసమునకు తగిన రీతిగానే దేవుడు ఆ యొక్క అద్భుతాల్ని మరి మన కొరకు చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. And all we need to do, friends, is to ask in faith. Ask in faith, and in the faith it will be done. మరి ఆ యొక్క నిరుత్సాహంలో, కృంగుదల్లో, బాధలో, వేదనలో విశ్వాసముతో మనం ఆయన్ని మాత్రమే అడగవలసిన వారంగా ఉన్నాం. And this is our message for this for the week. Ask in faith and you will receive it. Even when you're hungry and you're down and out, there is always a miracle that will lift you up out of your hunger. మరి ఈ యొక్క సమయంలో మీరు ఇది గుర్తించాలని ఆశపడుతున్నాను ఏంటంటే, మరి మన యొక్క అవసరతను దేవుడు తప్పకుండా ఆయన గుర్తించగలరు. మనం విశ్వాసంతో మనం ఆయన దగ్గరకు వెళ్ళి మరి మన యొక్క మరి అవసరత అంతా కూడా ఏదేంటంటే ఆహారము దేవుడు తప్పకుండా మనకి ఇవ్వగలరు. ఈ యొక్క వారము, ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మరి మన యొక్క ఆకలిని తృప్తిపరిచేవాడు, ప్రొవైడ్ చేసేవాడు, ఇచ్చేవాడుగా మన ఆహారం ఆయన మనకి తప్పకుండా ఆయన ఇస్తారు. అది ఎటువంటి పరిస్థితుల్లోంచైనా దేవుడు అద్భుతం చేసి మనల్ని పైకి లేవనెత్తగలరు. I pray this message is a great blessing to all of us. మరి ఈ యొక్క సందేశం అనేది మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని తోడుకొని రాగను గాక. Thank you, Jyoti. Thank you, sister. Same to you. The blessings coming over you. God bless. Bless you. Thank you. Thank you both of you sisters. Thank you. God provides food for the hungry అనే అంశం మీద చక్కని వర్తమానాన్ని అందించిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన జ్యోతి మరి గారికి పిపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. దేవుడు యోసేపు ద్వారా కరువు సమయంలో తన ప్రజలను పోషించుట, లుస్త్రలో బలహీన పాదముల గల వాణ్ణి పౌలు స్వస్థపరచుట, అలాగే 5 రొట్టెలు 2 చేపల ద్వారా ప్రభువైన యేసు స్త్రీలు పిల్లలు గాక 5,000 మంది పురుషులకు పంచిపెట్టుట, దీని ద్వారా దేవుడు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇస్తాడు అని మనకు చక్కగా అద్భుత రీతిలో వివరించారు. మనము దేవుని నమ్మినట్లయితే ఆయన మహిమను చూడగలం. యోసేపు వల్లే మనం కూడా దేవుని ప్రణాళికను నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయన ఆకాశం నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో హృదయంలో నింపేవాడు, తన గురించిన సాక్ష్యం చేత మనలను బలపరిచేవారు అయ్యి అంటున్నాడు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనం చేస్తున్నానండి. లలిత సిస్టర్ వాళ్ళ మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారంట అయ్యగారు. రేపు నైట్ హాస్పిటల్లో జాయిన్ కావమని చెప్పారంట. రేపు నైట్ ఆపరేషన్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా శాస్త్రమైన మాటలు బట్టి నాకు ఇచ్చిన శాస్త్రమైన కృపను బట్టి వందనాలు తండ్రి. అనే విధంగా ప్రభా యేసు ద్వారా ఆహారం సిద్ధపరిచావో, నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ప్రభా అయ్యా రొట్టెలు దొరకని రొట్టెలు కొనడానికి ప్రభా
డబ్బు 12 గంపలు ఎత్తగలిగే స్థితిలోకి ప్రభా విధంగా సమృద్ధిని పంపించావు తండ్రి. లోటైన మా జీవితాల్లో ప్రభా ఆ సమృద్ధిని ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా లత శిశు తల్లి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా దేవతను ప్రభా కృంగ నిమిత్తం లేకుండా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఆ సమస్యను పరిష్కారం చేద్దాం ఉద్దేశం ఉంది కాబట్టి ప్రభా వాస్తవాలు తెలియజేసావు ప్రభా. నాడే విధంగా ఇజ్కియాకు దేవతను ప్రభా మరణకరమైన రోగం వచ్చినప్పుడు తండ్రి తెలియజేసావు యెషయాను పంపించి. అంతేకాకుండా ప్రభా స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చే ప్రభు నీకు వందనాలు తండ్రి. తల్లిగారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరు ప్రభా దిగులు చెందవలసిన అవసరం లేకుండా, భయపడవలసిన అవసరం లేకుండా నీ కృపను ప్రభా బిడ్డలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ విధంగా అయితే నేను నమ్మడానికి మా జీవితాల్లో సాక్ష్యాలు ఉంచావు ప్రభా, ఆ కుటుంబంలో కూడా ప్రభా ఆ స్వస్థత ప్రభా గొప్ప సాక్ష్యంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు ప్రభా. ప్రభువా నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది ప్రభా, నీ గద్దింపులో స్వస్థత ఉంది, నీ మాటల్లో స్వస్థత ఉంది, నీ వాక్యంలో స్వస్థత ఉంది ప్రభా. నీ వాక్కు నంపి తండ్రి తల్లి గారిని ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచమని బలపరచమని కుటుంబాన్ని అంతటికి గొప్ప ధైర్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి శ్రమను తండ్రి గొప్ప సాక్ష్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లి గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఏర్పాటు చేసిన దేవతని ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుని ఏర్పరిచిన భద్రత గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా దినాన వాక్యం ఎత్తిన ప్రభా అయ్యా రేటర్ సైమన్ గారిని తర్జుమా చేసిన జ్యోతిర్మణి గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ఇంకా అనేక స్థలాలు బహుబలంగా వాడుకుండా వారికి ఇచ్చిన ప్రభా వాక్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆశని బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు తండ్రి. విని ప్రభా మా జీవితాల్లో వాటిని అమలుపరిచే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉదయకాల సమయంలో లేచి ప్రభా మా కోసం ప్రార్థించే తల్లుల్ని ప్రభా తండ్రులని ఇచ్చే వందనాలు తండ్రి. మీరు అందరిని నిండరగా దీవించండి. మా పాప ప్రభా తండ్రి రోజు తండ్రి 4 ఎగ్జామ్ రాయబోతుంది, ఫిజియాలజీ దదన ప్రభా సెకండ్ పేపర్ రాయబోతుంది అయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బయోకెమ్ రాయబోతుంది, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా అనేక మంది బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాస్తుండగా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా, చదువుకుంటుండగా నీ కృపవార్త ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జీవనంత్ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా తండ్రి కాటనాయ్ గారిని, అదేవిధంగా రమణ మేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాప వివాహం సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ఆశ్రమ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో, అప్పుల ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో అందరి చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. ప్రతి మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని ప్రత్యేక మరొకసారి ప్రభా వాక్య విత్తన దాసురాలను, తర్జుమా చేసిన దాసురాలను జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా లలిత తల్లి గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమస్తాన్ని నీ స్వాధీనపరచుకొని ప్రభా, నువ్వే దేవతన్న ప్రభా, సమస్తాన్ని ప్రభా బాగు చేయగలిగిన వాడివి, సమస్తాన్ని బాగుగా చేయగలిగిన వాడు ప్రభా. నీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామన గెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం మీద భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీద దయచేయము, మనుషులను క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలో ఒక దగ్గర కిడ్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ తండ్రి అయిన సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, తర్జుమా చేసిన దాసురాలకి, ప్రత్యేకంగా తీసిన తల్లి గారి కోసం, తల్లి గారికి అదే మమ్మల్ని అందరూ దీవించి ఆశించమని, మా పాపను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున గడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రఘుకుమారయ్య గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి, కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రభు నామములో కృతజ్ఞతలు అండి. మన అనుదిన ప్రార్థనలో లలిత సిస్టర్ వాళ్ళ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.